విత్ ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా మేరీకామ్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఉమంగ్ కుమార్. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. ప్రియాంక చోప్రా, దర్శన్ కుమార్, సునీల్ తాపా వంటి వారు ఎందరో. 5 సెప్టెంబర్ 2014 రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచిందనడంలో సందేహమే లేదు. ఈ సినిమా ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా నిలిచింది. ఈ సినిమా ఒక బయోపిక్ కావడంతో ప్రతి ఒక్కరు దీన్ని చూడడానికి ఎంతో ఆసక్తి చూపించారు. బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అనే చెప్పాలి. మరి సినిమా విషయానికి వస్తే, కామ్ ఒక రైతు కూతురు. తను ఇంఫాల్ నుంచి 1991 లో అయిన ఎయిర్ క్రాష్ లో తనకి బాక్సింగ్ గ్లోవ్ అనేది కనిపిస్తుంది. ఆ గ్లోవ్ చూసి చాలా ఫ్యాసినేట్ అయిపోద్ది. బాక్సింగ్ వైపు మక్కువ చూపిస్తుంది. వాళ్ళ నాన్నగారు ఒప్పుకోకపోయినా సరే తనకి ఆ ఇంట్రెస్ట్ పోనే పోదు. ఒక చిన్న గొడవలో ఒక అబ్బాయిని కొట్టి జిమ్ వరకు తరుముకుని పోతుంది. ఆ తర్వాత తెలుస్తుంది అక్కడ జిమ్ లో ఉండే కోచ్ మరెవరో కాదు, నర్జిత్ సింగ్ అని. ఆయన ఏషియన్ ఛాంపియన్ అయినటువంటి డింకో సింగ్ కి కోచ్. కామ్ ఆయనకి తన బాక్సింగ్ ఆస్పిరేషన్స్ గురించి చెప్తుంది. ఆయన అంటారు, నువ్వు ఒక 30 రోజుల పాటు జిమ్ కి రా. నీ డెడికేషన్ చూసి ఇదంతా వర్త్ అనిపిస్తుంది అని నాకు అనిపించినప్పుడు నేను నీకు కోచింగ్ ఇస్తాను అని. తను మరుసటి రోజు నుంచి జిమ్ కి రావడం మొదలు పెడుతుంది. వాళ్ళ అమ్మగారికి అయితే చెప్తుంది, కానీ వాళ్ళ నాన్నగారికి ఈ విషయాలేవి తెలియనివ్వదు. రోజులు గడుస్తూ వచ్చాయి, కానీ ఆ కోచ్ ఈమె గురించి ఎటువంటి ఎంక్వైరీ చేయరు. ఆ తర్వాత కామ్ యొక్క డెడికేషన్ అండ్ స్టబర్నెస్ చూసి సింగ్ ఆమెకు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ఆయన ఆమె పేరుని మేరీ అని చెప్పేసి మారుస్తారు. అక్కడ ఒక లోకల్ రెస్లర్ తో కామ్ ఛాలెంజ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ గెలిస్తే డబ్బులు వస్తాయి. ఆ డబ్బుతో అమ్మేసిన ఆవుని ఇంటికి తెచ్చుకోవచ్చని. ఇదంతా ఫ్యామిలీ ఫైనాన్షియల్ ట్రబుల్స్ లో ఉండడం వల్ల చేశారు. ఇక్కడే ఫుట్బాలర్ అయినటువంటి ఆన్లర్ కామ్ ని కలుస్తుంది. స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత వాళ్ళ నాన్నగారు కామ్ ని డిసైడ్ అవ్వమంటారు. వాళ్ళ నాన్నగారు కావాలా, లేదు అంటే ఆమెకి ఎంతో ఇష్టమైన బాక్సింగ్ కావాలా అని. ఒక్కసారి కూడా ఆలోచించకుండా సూటిగా సమాధానం చెప్తుంది, తనకి బాక్సింగే కావాలని. అది 2002 ఉమెన్స్ వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ మ్యాచ్ టెలివిజన్ లో ఆయన చూస్తారు. టీవీలో కామ్ ని చూసినాక వాళ్ళ నాన్నగారు వెళ్లి ఆమెకు క్షమాపణలు చెప్తారు, ఆమె ప్యాషన్ ని అర్థం చేసుకోలేనందుకు. ఈలోపు ఫుట్బాల్ ప్లేయర్ అయినటువంటి ఆన్లర్ కామ్ ని ప్రపోజ్ చేస్తాడు అండ్ ప్రామిస్ చేస్తాడు, తనని ఎప్పుడూ కూడా బాక్సింగ్ క్విట్ చేయమని అడగను అని. 2006 ఉమెన్స్ వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ ని గెలిచినాక కామ్ తనని పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ కోచ్ యొక్క డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ పెళ్ళయ్యాక కామ్ ప్రెగ్నెంట్ అవుతుంది అండ్ షీ గివ్స్ అప్ హర్ కెరియర్ వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేందుకు. కామ్ ట్విన్స్ కి జన్మనిస్తుంది అండ్ ఒక గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేస్తుంది. తనకి పోలీస్ కానిస్టేబుల్ జాబ్ వచ్చినా తను చేయడానికి ఇష్టపడదు. తను అనుకుంటూ ఉంటది, వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ డిజర్వ్స్ బెటర్, కానిస్టేబుల్ పొజిషన్ లో నేనేంటి అని చెప్పేసి. తర్వాత అర్థం చేసుకుంటుంది, లైక్ జనాలు తనని గుర్తుపట్టడం మానేశారు అని. వాళ్ళ హస్బెండ్ ఆన్లర్ తన బాక్సింగ్ కెరియర్ ని రీస్టార్ట్ చేయమని అడుగుతారు. ఆలోచిస్తుంది, మళ్ళీ జిమ్ జాయిన్ అవుతుంది. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళ కోచ్ తన విషయంపై అప్సెట్ ఉంటారు. ఎందుకంటే తన కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు తను పెళ్లి చేసుకుందని. కానీ కామ్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో మళ్ళీ తనెవరో నిరూపించడానికి తిరిగి వస్తుంది. తన ఒపోనెంట్ కన్నా చాలా బెటర్ గా పర్ఫామ్ చేసినా కూడా జడ్జెస్ యొక్క పార్షియాలిటీతో తను ఆ మ్యాచ్ ని ఓడిపోతుంది. కామ్ కోపంతో వాళ్ళపై చైర్ విసిరేస్తుంది. ఇదంతా చూసి తనను బ్యాన్ చేస్తారు. ఆ తర్వాత తన ఒక అపాలజీ లెటర్ అయితే రాస్తుంది. అఫీషియల్స్ కూడా ఒప్పుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు. కానీ తనని ఎంత ఇన్సల్ట్ చేయాలో అంత ఇన్సల్ట్ చేస్తారు. వాళ్ళ కోచ్ దగ్గరికి మళ్ళీ వెళ్తుంది, తనని ట్రైన్ చేయమని అడుగుతుంది. ఆ తర్వాత అసలు సినిమాలో ఏమై ఉంటుంది? 2008 AIBA ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ లో పాల్గొంటుంది. కానీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది. అసలు ఏంటా సమస్యలు? తనకి ఆ కోచ్ కోచింగ్ ఇచ్చారా,
దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎటువంటి స్ట్రగుల్స్ ఎదుర్కొంది, ఆ తర్వాత అసలు ఏమై ఉంటుంది, ఇదంతా తెలుసుకోవాలంటే నువ్వైతే డెఫినెట్ గా సినిమా చూడాల్సిందే. అదబ్బా నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా మేరీ కామ్.